హలో అండి, నేను మళ్ళీ వచ్చేసా. పప్పు చెక్క తెలుసా మీకు? అదేనండి, చిన్నప్పుడు పాత ఇనుప సామాన్ల వాళ్ళకి చిన్న ఇనుప ముక్కిస్తే చాలు వాళ్ళు మన చేతిలో పప్పు చెక్క పెట్టేవాళ్ళు. చాలా టేస్టీగా ఉండేది. మీలో ఎంత మందికి పప్పు చెక్క తెలుసు? ఎంత మంది చిన్నప్పుడు తిన్నారో కామెంట్ చేసేయండి. సో అందుకే నేను ఎంతో ఇష్టంగా తినే పప్పు చెక్కని చేస్తున్నాను, రండి. ఏం లేదు, చాలా సింపుల్. ముందుగా పావు కప్పు వరకు పచ్చి కొబ్బరినైనా ఎండు కొబ్బరినైనా తీసుకొని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసి వేయించుకోవాలి. అలాగే పావు కప్పు పుట్నాలను కూడా వేసి వేయించుకోవాలి. 2 మినిట్స్ వేయించుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇదే ప్యాన్ లోకి పావు కప్పు చక్కెరను వేసి పావు కప్పు వరకు వాటర్ ని పోసి పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. పాకం అనేది స్టిక్కీగా కాగానే పావు టీ స్పూన్ ఇలాచి పౌడర్, 1 టీ స్పూన్ నెయ్యిని వేసి అంతా మిక్స్ చేసేసి డ్రై రోస్ట్ చేసుకున్న పుట్నాలు కొబ్బరిని వేసేసి 2 మినిట్స్ తర్వాత నెయ్యి రాసిన ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. 1 అవర్ ఇలానే ఉంచేస్తే ఇలా గట్టిగా అయిపోతుంది. అలాగే ఈజీగా వచ్చేస్తుంది. అంతే, ఎంతో టేస్టీ పప్పు చెక్క అయితే రెడీ. అన్నట్టు దీన్ని మీ ఊర్లో చిన్నప్పుడు ఏమని పిలిచేవారు? నాకు కామెంట్ చేసేయండి. సబ్స్క్రైబ్.